హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్యూట్ అక్క ఏంజల్ చెల్లి. గాయస్ మేమైతే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. దేవనల్లి ఎయిర్పోర్ట్ మీదుగా మేమైతే రీచ్ అయ్యేసరికి రేపు మార్నింగ్ అవుతుంది. అంత లోపల మీరైతే వ్యూ చూస్తూ మ్యూజిక్ ఎంజాయ్ చేస్తూ ఉండండి. మార్నింగ్ మళ్ళీ కలుద్దాం. గుడ్ మార్నింగ్ గాయస్, మేమైతే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి రీచ్ అయిపోయాం. ఇప్పుడు మార్నింగ్ వీడియో అయితే నేను కంటిన్యూ చేస్తానని చెప్పాను కదా. ఒక ఇంపార్టెంట్ వర్క్ మీద మేము నెల్లూరు వెళ్తున్నాం. సో అక్కడికి వెళ్ళేసరికి 2 hours పడుతుంది. తర్వాత కలుద్దాం. మేమైతే నెల్లూరు రీచ్ అయిపోయాము. ఒక ఇంపార్టెంట్ వర్క్ ఉందని చెప్పాను కదా, వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. కొంచెం టైం ఉన్నింది, అందుకే మేము ఎంజీబీ మాల్కి అయితే విజిట్ చేసేసాము. చెల్లెలు అయితే డామినోస్ పిజ్జాలో పిజ్జా ఆర్డర్ చేస్తుంది. నేనైతే సరే పిజ్జా వచ్చేసరికి మనం ఒక వీడియో తీద్దామని మాల్ మొత్తం ఒక వీడియో తీస్తున్నాను. చెల్లి చూడండి స్మైల్ చేస్తూ ఉంది. ఇప్పుడైతే అలాగే మాల్ మొత్తం ఒక విజిట్ వేస్తున్నాను చూడండి. ఆఫర్స్ అయితే చాలా బాగా నడుస్తున్నాయి. అలాగే ఇప్పుడైతే టైం లేదు షాపింగ్ చేయడానికి, లేదంటే నేను కూడా ఖచ్చితంగా షాపింగ్ చేసిండేదాన్ని. మాకైతే టైమే లేదు. 8 to 10 hours ఉత్త జర్నీనే అయిపోయింది. లిటరల్లీ చాలా టైర్డ్‌గా ఉన్నాం మేమైతే. ఇప్పుడు మళ్ళీ తిరిగి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. ఇక్కడి నుంచి మళ్ళీ 2 to 3 hours జర్నీ చేయాలన్నమాట. అక్కడికి వెళ్ళాక మళ్ళీ కలుద్దాం. నెల్లూరు నుండి రిటర్న్ బయలుదేరేసరికి సన్సెట్ అయింది. మేము ఇంటికి రీచ్ అయ్యేసరికి 9 అయింది నైటు. బ్లాగ్ అయితే నెక్స్ట్ డే కంటిన్యూ చేస్తాను చూడండి. ఇదే మా అమ్మమ్మ వాళ్ళ ఊరు చూడండి, నాతో పాటు మీరు కూడా. ఈ మేకలు కూడా అమ్మమ్మ వాళ్ళవి. విలేజ్ వాతావరణం చాలా బాగుంటుంది చూడడానికి. ఆ గ్రీనరీ, పొల్యూషన్ తక్కువ, పీస్ ఆఫ్ మైండ్. మీకు కూడా అలా అనిపించిందా? లెట్ మీ నో ఇన్ ది కమెంట్ బాక్స్. అలానే రండి మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు చూపిస్తాను. కొన్ని క్లిప్స్ అయితే యాడ్ చేస్తాను. కొన్ని అయితే కంఫర్టబుల్ ఉండవు కదండి వీడియో చేయడానికి, అందరికీ నచ్చదు కదా. అలానే అమ్మమ్మ వాళ్ళ మినీ గార్డెన్ కూడా చూపిస్తాను, మీకు రండి. పల్లెటూరు ఇల్లులు అయితే చాలా బాగుంటాయి చూడడానికి. చూడండి ఇదే మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు. లోపలైతే అందరూ మాట్లాడుతున్నారు. చూడండి మినీ గార్డెన్, ఫ్లవర్స్ అయితే చాలా బాగున్నాయి చూడడానికి. అన్ని రకాల ఫ్లవర్స్ అయితే అమ్మమ్మ వేసేస్తుంది. చాలా పిచ్చి అమ్మమ్మకి ఫ్లవర్స్ గార్డెన్ మెయింటైన్ చేయడం అంటే. ఇంకో సర్ప్రైజ్ ఉంది. ఇప్పుడైతే మేము ఎక్కడికి వెళ్తున్నామని చూస్తున్నారా? ఇది మా ఓన్ ల్యాండ్ అండి. ఓన్ అంటే మాది కాదు, మా మేనమామలది, అమ్మమ్మ వాళ్ళ కొడుకులది అనమాట. ఇక్కడ ఈ చెట్లు అయితే ఏం చెట్లు చూడండి, చూసి ఒకసారి కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఎవరికైనా తెలిస్తే. తెలియకపోతే ఈ చెట్లు అయితే టొబాకో అన్నమాట. మా మామ వాళ్ళు పండిస్తారు టొబాకో చెట్లు. అది ప్రాసెస్ ఎలా జరుగుతుంది ఏంటి అన్నీ చూపిస్తాను రండి. ప్లీజ్ గాయస్, నాకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి రాకపోతే తప్పుగా అనుకోకండి, మాకు కూడా తెలియదు. కాకపోతే ఇలా ఊరికొచ్చాం కదా, ఇది చూపిస్తే మీకు కూడా బెనిఫిట్ అవుతుంది అని నేను చూపిస్తున్నాను. ఇవైతే ప్రాసెస్ అంతా జరిగిన తర్వాత గవర్నమెంట్కి అమ్మేస్తారనమాట వాళ్ళు. అదే మనం సిగరెట్, బీడీకంతా తయారు చేస్తారు కదా, ఆ టొబాకోనే అన్నమాట. చూడండి అయితే చాలా బాగా నచ్చింది చూడడానికి. ఫుల్ హ్యాపీగా ఉన్నాను నేనైతే. మా ఫ్లవర్స్ చూడండి అమ్మమ్మ బలవంతంగా పెట్టేసిందనమాట, మీరు పెట్టుకోకపోతే బాగుండదని. చాలా బాగుండిందండి చూడడానికి ఊర్లో వాతావరణం అయితే. పని వాళ్ళు పని చేస్తున్నారు, నేనైతే చూడండి అక్కడికి వెళ్ళి ట్రై చేస్తున్నాను. నాకైతే రావటం లేదు. చెల్లి స్మైల్ చేస్తుంది అందుకని చూసి. ఎవరి పని వాళ్ళే చేయాలండి, అప్పుడే కదా చాలా బాగుంటుంది. వాళ్ళు చూడండి ఎంత ఫాస్ట్గా చేస్తున్నారు. ఇవైతే నేను చూపించాను కదా టొబాకో ఆకులు, అవి వాళ్ళు పేరుస్తున్నారనమాట. ఇవైతే బ్యార్నీలో కాలుస్తారంట, అది నాకు తెలీదు. ప్రాసెస్ అయితే చూపిస్తాను, ఎక్స్ప్లెయిన్ చేయడానికైతే నాకు రాదు.
ట్రై చేస్తాను, నాకు తెలిసినంత వరకు తప్పకుండా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే చూస్తూ ఉండండి. నేనైతే ఆకు ఒకటి చూపిస్తున్నాను కదా, అక్కడ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారనమాట నాకు. ఈ ఆకుల్లో కూడా గ్రేడ్స్ ఉంటాయి, ఒక్కొక్క స్మాల్ ఆకే ఒక గ్రేడ్, బిగ్ ఆకే ఒక గ్రేడ్ ఉంటుంది అని. ఈయనైతే మా పెదనాన్నండి. ఈయన పని చేపిస్తున్నారనమాట అక్కడ. ఎంత హ్యాపీగా ఉన్నారో చూడండి మేము వెళ్తేనే. ఇదే అండి బ్యార్నీ అంటే, చూడండి ఇక్కడ కాలుస్తున్నారు కదా, ఇది ప్రాసెస్ లోపలైతే ఎలా మంట వెళ్తుంది ఏమని అది కూడా చూపిస్తాను చూడండి. అలానే చూడండి మా పెదనాన్న కూడా మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు దాని గురించి. ఇది అటుపక్క వస్తుంది, ఇది పచ్చిది, అది ఎండింది. చేనులో నుంచి వచ్చినప్పుడు ఎట్లా ఉంటుంది, తర్వాత అట్లా తయారు చేస్తాం. మా పెద్దనాయన అయితే ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారంటే, అక్కడ మనం ఆకులు చూసాం కదండి, వాళ్ళు ఒక స్టిక్కి పేరుస్తూ ఉన్నారు కదా, అవైతే ఇలా బ్యార్నీలో పెడతారంట. త్రూ అవుట్ పైప్స్ ఉన్నాయి కదా, ఆ పైప్స్లో నుంచి మనకి మంట వస్తుందంట. ఆ మంట పైప్స్లో నుంచి ఏమొస్తుందో దాంతోనే ఈ ఆకులన్నీ కలర్ మారుతాయంట. అప్పుడే మనం చూసిన పచ్చి ఆకు కదా, ఇది చూడండి, ఆ ఆకులు అయితే కాల్చరండి. ఆ పైప్లో నుంచి వేడి వస్తుంది కదా, ఆ వేడితోనే ఇవి డోర్స్ క్లోజ్ చేసేస్తారు కదా, దాంతోనే ఇది బర్న్ అయినట్టుగా అనిపిస్తుంది, అదే వెండినట్టుగా అనిపిస్తాయి అన్నమాట. ఇంకా మనకు రెడీ అయినట్టుగా అర్థము. ఇదైతే చూడండి రెడీ అయిన తర్వాత బ్యార్నీ నుంచి తీసి బయటికి తెచ్చాక ఎలా ఉంటుందని గాలికి వేస్తారనమాట. ఇవి ఇలా కట్టి అది కూడా చూసేయండి ఒకసారి ఎలా ఉంటుందని. నేనైతే వెళ్తూ మా చెల్లెలకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళ్తున్నాను, తనకు తెలియదు కదా. అంటే నాకు కొంచెం తెలుసు, నేను ఊరికి వెళ్ళినప్పుడు చూస్తూ ఉంటాను, తనైతే ఎక్కువగా రాదు కాబట్టి తనకు తెలీదు. ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తున్నాను తనకు నేను. స్మెల్ అయితే చాలా బాగుంటుంది. ఈ లీవ్స్ అయితే చేదు ఎక్కువ, హ్యాండ్ వాష్ చేసినా కూడా ఆ చేదు వెళ్ళదు. పెద్దనాన్న గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, చూద్దాం రండి. ఆ పచ్చాకు ఆడ కాల్చి కిందకి వచ్చిందా ఆడ తయారవుతుంది. నెక్స్ట్ అది సిగరెట్కి బీడీ సిగరెట్. ఇప్పుడైతే నేను చెల్లి ఆ టొబాకో స్మెల్ చేద్దామని వెళ్తున్నాము, ఎందుకంటే అది డ్రై అయింది కాబట్టి ఇప్పుడు ఇంకా చాలా బాగా స్మెల్ వస్తుంది. అలానే క్రష్ చేస్తేనే చేతిలోనే క్రష్ అయిపోతుంది. ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు ఫుల్ సీజనల్ కాబట్టి ఈ సీజన్లోనే ఇవి టొబాకోని తయారు చేస్తారు. ఈవిడున్నారు కదా, ఈవిడొచ్చి పెదనాన్న వాళ్ళ వైఫ్ పెద్దమ్మ అన్నమాట. మేము రిటర్న్ వెళ్తున్నామని ఒక పిక్ తీసుకుందామంటే తీసుకుంటున్నాము. అలానే మీకు చూపిద్దామని నేను ఇక్కడికి వచ్చాను. నేను వాళ్ళకి అందరికీ వెళ్ళొస్తానని చెప్పి వస్తాను, అంతలోపల మీరు చూస్తూ ఉండండి. మేమైతే రిటర్న్ బయలుదేరుతున్నాము. చాలా ఆకలిగా ఉంది. అక్కడి నుంచినే మేము 12:30 అయింది వదిలేసరికి. కడప రూట్‌న వెళ్తున్నాము. ఇక్కడ ఫుడ్ ఏదన్నా దొరికితే ఆ హోటల్‌లో గానీ ఫుడ్ బాగుంటే తప్పకుండా మీకు అప్డేట్ చేస్తాను, చూడండి. ఇక్కడ గురూస్ కిచెన్ అని ఒక హోటల్ న్యూగా లాంచ్ చేసినారు, చాలా బాగుంది అక్కడైతే ఫుడ్. స్టార్టర్స్ అయితే ఇంకా బాగున్నాయి. బిర్యానీ కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈ రూట్‌న వస్తే ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా బాగుంది హోటల్ అయితే. మన వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. మన నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. బాయ్ బాయ్.